మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కుంభం అల్లిరెడ్డి గారు వారి సహకారంతో ఈరోజు ఒక 8 గ్రామాల ప్రజలు రైతులు తమ కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని జీవించే వాళ్ళు బడుగు బలహీన వర్గాల రైతులు వాళ్ళ ఆనందానికి ఈరోజు అద్దు లేదు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే రోజులు. అదే మన ఎమ్మెల్యే గారు చొరవతోటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ ద్వారా మన బునాదిగాని కాలువకు 269 కోట్లు వారి ఎమ్మెల్యే గారు సహకారంతో మినిస్టర్ గారు సహకారంతో మనకు మంజూరు చేసి త్వరగా పనులు మొత్తం బిట్ల వారిగా కాంట్రాక్ట్ ఇచ్చి కొన్ని పనులు మొత్తం వెడల్పు చేయడం జరిగింది. మధ్యలో తొక్కపురం మధ్యలో కొంచెం తక్కువ ఉంటే మండల పార్టీ అధ్యక్షుడు సత్రెడ్డి గారి సహకారంతో అది క్లీన్ చేసి సత్రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇది మాకు తొందరగా కావాలి సరే 20 రోజులలో వర్షాలు పడతాయి ఫుల్ చేసుకున్నాక మిగతా వర్క్ చేయాలంటే ఎమ్మెల్యే గారు దానికి మన్నించి పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు పైల్వానపురం చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు వస్తుంది. రెడ్డరేపాక సుక్షాల వరకు ఈ నీళ్లు పోతాయి. 2 రోజుల తర్వాత కంచనపల్లి పులిగిల్ల వెల్లువెడితి ఇది ఒక 10-15 గ్రామాలకు ఈ నీళ్లు అందుబాటులో ఉంటాయి. ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటాం. రైతులం ఆ రుణం తీర్చుకోవాలంటే గత ఈ విధంగా సహకారం చేసినందుకు వారికి ధన్యవాదాలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో మేము రైతులం ఈ ఆనందాన్ని తట్టుకోలేక, ఎందుకంటే రైతుకు కావాల్సింది నీళ్లు, ఆ నీళ్ళని ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు ఇచ్చినందుకు వారికి స్థానిక సంస్థలలో పూర్తి ఘన విజయం అందించి కానుకగా ఇస్తామని కాలువ విషయంలో దాదాపు 30 ఏళ్ల నుంచి ఇక్కడ రైతాంగం మొత్తం పోరాటానికి దిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి పీరియడ్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కానీ కొద్దిపాటి నిధులతోని మామూలుగా చేయడం జరిగింది. తరువాత రోజుల్లో ఎవరు పట్టించుకోలే. మళ్ళీ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ ప్రత్యేకమైన దృష్టి పెట్టి నీటిపారుదల మీద పెట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, నీటిపారుదల శాఖ మంత్రి అయితేనేమి, ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రైతుల యొక్క బాగోగుల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నీటిని మాకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఎలాంటి కనీసం తట్టడి మట్టి కూడా తీసి బయట వేయలేదు. దాదాపు 100 కోట్లు అప్పుడు రాజశేఖర ప్రభుత్వంలో పెట్టిరు. ఇప్పుడు ఈ ప్రజాపాలనలో భాగంగా మొట్టమొదటి విడతగా ఈ బునాదిగాని కాలువనైతేనేమి, పిలాయపల్లి కాలువనైతేమి వీటికి 269 కోట్లు కేటాయించి మా యొక్క కష్టాలను గుర్తించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రైతుల పక్షాన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అట్లాగే పక్క నియోజకవర్గం అయినటువంటి ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు నియోజకవర్గంలో బిర్లా ఐలయ్య గారు కూడా చాలా నీళ్ల విషయంలో చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యే మినిస్టర్ అయితేనేమి, మన వెంకటరెడ్డి అయితేనేమి, మన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి, బిర్లా ఐలయ్య గారు అయితేనేమి, వీళ్ళు నీటి విషయంలో చాలా చొరవ తీసుకుని మా రైతుల కష్టాలను గుర్తించి వీళ్ళకు ఏదో సేవ చేయాలి, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే వచ్చారు. నిజమైన రైతు బిడ్డగా కూడా మాకు వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అనిల్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రజాపాలన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రైతుల తరఫున. ఈ కాలువ వల్ల పులిగిల్ల ఇంత వర్షాలు బీభత్సమైన వర్షాలు పడుతున్నప్పటికీ మా మెట్ట ప్రాంతంలో కనీసం కుంటల మడుగులలో తప్ప నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. ఈ నీళ్లను చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈ నీళ్లను చూసి మేము ఎంతో సంబరపడతా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీనివల్ల కంచనపల్లి, పులిగిల్ల, కదిరేనిగూడెం, సర్వేపల్లి, ఆత్మకూరు, తిమ్మాపురం, రైంకాన్పేట, మోత్కూరు వరకు ఈ నీళ్లు చేరుతాయి. రైతులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చాలా రోజులు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కాలువ దగ్గరికి వచ్చినటువంటి రైతుల పక్షాన శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నో ఏళ్ల నాటి కళ ఈ రోజు నెరవేరిందని మా ఇక్కడున్న రైతాంగం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతాంగాన్ని ఆనందం వ్యక్తం చేయడానికి ముఖ్య కారకులు ప్రజెంట్ ఇప్పుడు మాత్రం అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి
ప్రత్యేకంగా పదే తిరుగుతూ మన పాసం సత్యరెడ్డి గారు మండల అధ్యక్షురాలు వారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని దీనికి సహాయపడినట్టుగా చెప్తున్నాము. ఈ ప్రాంత రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం బునియాదిగాన్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ రోజు బునియాదిగాన్ చెరువు అలుగు వస్తుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంలో మునిగి తేలుతున్నారు. కావున ఎందుకంటే నీళ్లు లేక వాళ్ళు ఒక 20-30 ఏళ్ల సంది నీళ్లు లేక అల్లాడిపోయి ఈ ఒలిగొండ మండలంలో 30 గ్రామ పంచాయతీలకు గాను ఒక 20 గ్రామ పంచాయతీలు మాత్రమే సస్యశ్యామలం వాటర్ తో ఉన్నాయి. ఇంకో 15-20 గ్రామాలు ఈ ఒలిగొండ మండలంలో లేక ఇబ్బందులు పడతా ఉంటే 2006లో ఇవాళ 2026 ఇది 25-26కు వచ్చింది. 2006లోనే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే అనిల్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్న ఎమ్మెల్యే గారే ఆ రోజు 500 మంది తీసుకొని క్యాంప్ ఆఫీస్ పోయి రాజశేఖర రెడ్డి తోటి ఆనాడే నిధులు ఈ కాలువకు నిధులు మంజూరు చేయించి కొంతమేర జరిగింది. ఆనాడు సంది టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఒక తట్టెడు మట్టి కూడా ఈ బునాదిగాన్ కాలువ కోసం పట్టించుకోలేదు ఏనాడు కూడా ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు. కావున మళ్ళా అదే ఎమ్మెల్యే గారు మన ఒలిగొండ భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రత్యేకమైన చొరవ తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బదిలాడి భారీ పారిశ్రామిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బదిలాడి రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు వాటర్ ఇస్తే అన్ని రకాల రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మినిస్టర్ గారి దగ్గర పోయి ముఖ్యమంత్రి గారి దానికి పోయి 256 కోట్లు రిలీజ్ చేయించి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చిత్రశీల విజయరామారావు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆనాటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమ రెడ్డి గారి సహకారంతో కూడా ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి ఇదే పైలమర్పురం తీసుకొచ్చి మినిస్టర్ తీసుకొచ్చి చెరువుకు ఫౌండేషన్ వేసి కాలువ కోసానికి ఎన్నో ప్రయత్నాలు చేసిరు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలేదు. అదే మళ్ళీ అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంత రైతులకు కళ్ళల్లో మంచి సంతోషాన్ని నింపేటట్టు ఏర్పాటు చేసినందుకు వారికి ఈ ప్రాంత రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సార్ మా కోసం రైతుల కోసానికి ఇంత కష్టపడి నీళ్లు ఇచ్చినందుకు మీకు కూడా కానుక రేపు రాబోయే ఎలక్షన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఈ గ్రామాల ప్రజలందరూ కూడా కలిసి మీకు సపోర్ట్ గా మీ ఎన్నంటి ఉంటామని చెప్తూ అలుగుపోవడం రెడ్రేబాగా సెల్లకు నీళ్లు పోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య కారకుడైన మన ఒలిగొండ ముద్దుబిడ్డ స్థానిక ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం ఏంటంటే 2005 నుంచి ఇది పోరాటం జరుగుతున్నది. అప్పుడు పెద్ద ఎత్తున పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నప్పుడు, రమేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు శంకుస్థాపన చేసింది. దానికి కూడా అప్పుడు అనిల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. దీనికి తోడ్పాటు అప్పుడు కూడా చేసిండు. ఇప్పుడు పెద్ద ఎత్తున మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ అయినందుకు మనకు 3 కాలువలకు బడ్జెట్ కేటాయించడము, కాంట్రాక్ట్ అవ్వడము, టెండర్ అవ్వడము, వర్క్ స్టార్ట్ అవ్వడము మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఇది ఎవరికి దక్కది. ఈ 3 కాలువలు పూర్తిగా అవుతుంది. వచ్చే సంవత్సరం వరకే నీళ్లు 24 గంటలు ప్రతి సంవత్సరం ఇక మనకు రైతులకు సంతోషం ఉంటది. మీరు ముఖ్యంగా ఏంటంటే రైతులందరూ ఒకసారి ఆలోచించాలి. పెద్ద ఎత్తున ఈ ఇన్ని గ్రామాలకు దాదాపు 50 గ్రామాలకు అందించే బునాదిగాన్ కాలువ ఇక్కడి వరకు మన 2వ ఫేజ్ వరకు అడవుడు వరకు మించి ఏంటంటే 110-120 ఊర్లకు అందించే కాలువ. అది కూడా అనిల్ రెడ్డి పుణ్యం అనేది అందరూ గ్రహించాలి. ఏ పార్టీ అనకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచి స్థానిక ఎన్నికల పెద్ద ఎత్తున విజయం చేకూరుస్తారని కోరుతున్నాం. ఈరోజు ఎంతో సంతోషమైన దినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతుల కోరిక నెరవేర్చిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఈ ప్రాంత రైతులందరి తరపున. ఎందుకంటే దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి బునాదిగాని కాలువ అనేది ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ప్రాంతం రైతులు మొత్తం మాకు బునాదిగాని కాలువ కావాలని ఎమ్మెల్యే గారిని కానీ అందరినీ కోరడం జరిగింది. అయినా కూడా దివంగత రేపాక రమేష్ రెడ్డి గారు 2001లో మేము పులిల మహేందర్ గారు ఎంతో మంది చెలో బునాదిగాని కాలువని 2001లో హై స్కూల్లో పెద్ద ఎత్తున అందరం ఏకమై పెద్ద ఎత్తున చెలో బునాదిగాని కాలువ అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే అప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మన జలదాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి దగ్గరికి పోవడం జరిగింది. అప్పుడే ఈ బునాదిగాని కాలువకు మంజూరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఒక 5 కోట్లతోటి చిన్నగా కాలువను
తీయడం జరిగింది. ఆ తర్వాత మామూలుగా నీళ్ళు వచ్చి ఏదో అంతా రైతులంతా ఎంతో ఆందోళనకు గురి అవ్వడంతో ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతము ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ ప్రాంతము నీళ్ళ సమస్య బాగుందని. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నాక కూడా మక్కానంతరం కాంచెల్లి ఈ కాలు వెంబడి బీబీ నగర్ అయితేంది, అనాజ్పురం అయితేంది, ఈ కాలు వెంబడి 2 సార్లు సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి మన సమస్యను తీసుకుపోయి ఈ బునాదిగాని కాలువను పూర్తి చేయాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారి దృష్టికి తీసుకపోతే ఎంబడే 269 కోట్లు ఖాళీ మన బునాదిగాని కాలువకు మంజూరు చేయించడం జరిగింది. దాన్ని ఒక 3 నెలల క్రితమే కాలువ పనులను ప్రారంభించి కొద్దిగా చేయడం జరిగింది. ఆ చేసిన ఘనతనే ఇప్పుడు ఇంత వాటర్ వస్తుంది. మేము ఒక 20 రోజుల సంది సార్ మా చెరువులు నింతనే ఇప్పుడు ఈ టైంలో నింతనే మనకందరికీ మంచిగా ఉంటుంది సార్ అని చెప్తే ఎంబడే స్పందించి అధికారులను పనులు ఆఫ్ చేసి నీటిని విడుదల చేయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు ఈ రైతాంగం తరఫున తెలియజేస్తున్నాం. మరి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ పనులు ప్రారంభించి ఒక 6 నెలల్లో పూర్తి చేస్తారు. ఈ ప్రాంతం దశనే మారుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే 269 కోట్లు అంటే మామూలు కాదు. కాలువ దాదాపు మొదటి నుంచి 7 మీటర్ల వెడల్పుతోటి ఆ కాలువ మనకు వస్తుంది. ఆ కాలువ ద్వారా ఎంతో నీటిని ఫస్ట్ మనం ఉన్న కనుక అందరికి కూడా ఉపయోగపడుతుందని తెలుపుతున్నాం. ఈ సందర్భంగా ప్రతి రైతు కూడా రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెలువరిస్తున్నాయి. ఎందుకంటే ఇక ఇంతకు ముందు ఎంతో వెనుకబడ్డాము. ఇక నుంచి అయినా మనకు ఏ నీరు ద్వారానైనా రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాంత రైతులు ఆనంద బాష్పాలు వెల్లవుస్తున్నారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు మరియు ఈ ప్రాంత ఎమ్మెల్యే మన జలదాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మనము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాలువలు పూర్తయిన తర్వాత వారిని ఇక్కడ తీసుకొచ్చి వారిని పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి మన రైతుల తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతామని కూడా తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.